శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 15వ తారీఖు జనవరి నెల 2024 నుంచి ప్రారంభమయ్యే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో మనం అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహాల స్థితిగతులు గమనాన్ని తీసుకొని మనం దాన్ని పరిశీలించడం జరుగుతుంటుంది. మరి రాశి వారికి ముఖ్యంగా ఈ వారం అంతా కూడా దశమ స్థానంలో రవిగ్రహ సంచారం. ఇది ఒక విధంగా ఈ రాశి వారికి చాలా కాన్ఫిడెన్స్ని, చాలా బలాన్ని, అన్ని విషయాల్లో విజయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే పంచమ స్థానాధిపతి అలాగే రవి 10వ స్థానంలో ఉన్నప్పుడు ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతుంటుంది. అలాగే ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇది ఒక అనుకూలమైనటువంటి గ్రహస్థితి. అంటే మరి ఈ స్థితి కొన్నాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ సమయంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే ఈ ముహూర్తంలో ఎవరన్నా ఆ ఉద్యోగానికి మరి అప్లికేషన్ పెట్టుకుంటే, సో లేదంటే ఈ యొక్క మంచి టైంలో ఉద్యోగం కోసం వాళ్ళ యొక్క కృషి ప్రయత్నం చేస్తే 100% మరి ఈ కాంబినేషను వ్యవహారికంగా వాళ్ళ జాతకంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఈ కాంబినేషను ప్రభుత్వ రంగ సంస్థల్లో అటు ఉద్యోగాన్ని కానీ, రాజకీయ నాయకులకు కానీ, లేదంటే మనకి ప్రభుత్వంతో ఏదైనా పనులు అవ్వాల్సి ఉన్న వాళ్ళకి కానీ ఇది ఒక అపూర్వమైనటువంటి గ్రహస్థితి. అంటే దశమ స్థానంలో రవి దిగ్బలం పొందుతూ ఉంటాడు. అంటే మనకి ఒక్కొక్క వారం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం ఫేవర్గా మారడం జరుగుతుంటుంది. ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలు, దానికి సంబంధించిన కార్యక్రమాలు జాతకులు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఆ వారంలో అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. మరి ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న గ్రహం సూర్యభగవానుడు కాబట్టి తండ్రి గారి యొక్క సహకారం కావాలన్నా, ప్రభుత్వ అధికారుల సహకారం కావాలన్నా, రాజకీయ నాయకుల సహకారం కావాలన్నా 100% ఈ రాశి వారికి రవి అనుకూలంగా ఉన్నాడు. మరి రవిని ఇంకా అనుకూలంగా చేసుకోవాలంటే రవిగ్రహ అనుగ్రహం నిమిత్తం కంపల్సరీగా సూర్య నమస్కారం చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటాయి. వీళ్ళకి ఇంకొక అపురూపమైనటువంటి కలయిక ఏంటంటే 1-9 ఎక్స్చేంజ్. గురువు ప్లస్ కుజుడు ఎక్స్చేంజ్ పరివర్తన చెందడం అన్నది ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగం. అది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళకి, విదేశ ప్రయాణాన్ని అభిలషిస్తున్న వారికి, కొత్తగా ఉన్నత విద్య ప్రవేశం కోరుకున్నటువంటి విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి సమయం. అంటే ఎలాగుంటుంది, భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు రాశి యందు ఉండడం, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలో రావడం, ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట. ఒకరి రాశిలో ఒకరు ఉంటే ఏ ఫలితం ఇవ్వడం ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్చేంజ్ ఫలితంగా ఏంటంటే గురువు స్వక్షేత్రమైనటువంటి ధనుసు రాశిలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉండడం అనేది ఒక ఉన్నత విద్యా యోగం అన్నమాట. అంటే పీజీ లాంటి ఉన్నత విద్య కానీ, పరిశోధనా రంగం వారు కానీ, పిహెచ్డీ లాంటివి చేస్తున్న వారికి ఈ కాంబినేషను అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి మంచి గురువు లభించడం, అలాగే గురువుకి మంచి విద్యార్థులు లభించడం వల్ల పరస్పర సహకారంతో ఒక మంచి ఉన్నత స్థితి, ఉన్నత విద్యా అవకాశాలు, ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, రహస్యంగా ఉన్నటువంటి శాస్త్రాన్ని పఠించడం, ఇటువంటి విషయాల్లో గురువు సహకారం లభించడం వల్ల 100% ఈ రాశి వారికి గురు కృప లభించే అవకాశం ఉంది. సో ఇది ఒక మంచి అనుకూలం. అంటే ఈ విధంగా ఈ రాశి వారికి మరి ఈ పరివర్తన యోగం, అలాగే ఈ రవి దిగ్బలం పొందడం ఇవి అనుకూలంగా ఉంటే, ఆల్రెడీ శని భగవానుడు మీకు అనుకూలంగానే ఉండడం జరిగింది లాభస్థానంలో. ఇది అత్యంత అనుకూలమైన స్థానం. అంతే ఇందా మనం చెప్పినట్టు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అటు రవి అనుకూలంగా ఉన్నాడు, అటు శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. అంటే ప్రభుత్వంలో ఉద్యోగమే కాకుండా ప్రభుత్వంలో కాంట్రాక్టులు కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, కనీసం ప్రభుత్వం సంబంధించిన పథకం గురించి కావచ్చు, మొత్తం మీద రవి ఇంచుమించుగా ఈ 15వ తారీఖులో ప్రవేశించినటువంటి రవి నెమ్మదిగా మరి నెల రోజుల తర్వాత కుంభరాశిలో ప్రవేశించడం, ఆ కుంభంలో ఉన్నటువంటి శని భగవానుడితో కలడం, అంటే రాబోయే 60 రోజుల పాటు ఈ సూర్యభగవానుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల మరి ప్రభుత్వ కార్యక్రమానికి చెందిన పనులు విజయవంతం అవుతాయి. అలాగే 6వ స్థానంలో కేతువు, ఇది కూడా మీ కోర్టు సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు, ఈ స్టమక్ సంబంధించిన కానీ,
తలకు సంబంధించిన కానీ అజీర్ణపరమైన సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది. బట్ కేతువు నిగూఢంగా లోన ఉన్నటువంటి వ్యాధుల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఈ రాశి వారికి గురుబలం జాతకంలో ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అది మన మంచికే వచ్చిందని దాన్ని పరిష్కరించుకుంటే అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా ఈ రాశివారు ఈ వారం అంతా కూడా ఫ్రెండ్స్ని కానీ బంధువులను కానీ మిత్రులు కానీ ఎవరిని కూడా ఆర్థిక సంబంధించిన విషయాలు కానీ ఏ విషయంలో కూడా నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ వారం అంతా. మీరు ఈ వారం అంతా కూడా సూర్యగ్రహ అనుగ్రహం కోసం సూర్య ఆరాధన, సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల అటు ప్రభుత్వ రంగంలో వారికి అటు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచార రీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరన్నా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.